हाय दोस्तों, स्वागत है सभी को लर्न हिंदी लाइक के प्रो यूट्यूब चैनल। हम सीखेंगे व्याकरण के बारे में। आज दिन सीखेंगे व्याकरण के बारे में। शब्द शब्द के विषय में हम जानेंगे क्या है शब्द, पद क्या है, ये दोनों में अंतर क्या है, इसके बारे में जानेंगे। चलिए చాంపట్ पर ఈరోజు మనము శబ్ద విసార్ అనేటువంటి టాపిక్ నుంచి మనం నేర్చుకుందామండి. ఎందుకంటే మనము హిందీకి సంబంధించినటువంటి సెంటెన్స్ చదువుతూ ఉంటాము, రాస్తూ ఉంటాము. అందుట్లో శబ్దం అంటే ఏంటి, పద్ అంటే ఏంటి అనేటువంటిది కూడా మనకు తెలిసి ఉండాలి. దాని విషయంలోనే మీ ముందు పెడదాము అని దాని యొక్క ఉపయోగం ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, శబ్ద ఎక్కడ ఉపయోగిస్తారు, పద్ ఎక్కడ ఉపయోగిస్తారు అని దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. అలానే శబ్దభేద్ అనగానే ఎన్ని రకాలు, శబ్దభేదాలు ఎన్ని, వాటి యొక్క రకాలు, అవన్నీ కూడా వివరంగా మనం ఈరోజు నేర్చుకుందామండి. ఎందుకంటే చాలా ఉపయోగకరం. మనం ఒక సెంటెన్స్లో మాట్లాడేటప్పుడు కర్త, కర్మ, క్రియతో కూడినటువంటి ఒక సెంటెన్స్ ఉంటుంది. అప్పుడు వాటిని శబ్దాలు అంటారా లేకుంటే పద్ అంటారా అనేటువంటిది ఈరోజు క్లారిటీగా ఈరోజు మనం నేర్చుకుందాం. రెండుసారి అయితే మనం ఈరోజు శబ్దభేద్ అంటే దాని యొక్క తాత్పర్యం మనం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ శబ్ద విసార్ అనేటువంటి దీని యొక్క పరిభాష, అసలు శబ్దం అంటే ఏంటి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం ఇక్కడ నేర్చుకుందాం. ఏక్ అథవా అనేక సార్థక वर्णों के समूह को शब्द कहते हैं. చూసారండి, శబ్దాన్ని దేన్ని అంటారట? ఒకటి లేదా అనేక సార్థక వర్ణకే సమూహం. ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దము ఉంది, అలానే 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దాలు ఉన్నాయి, 3 అక్షరాలతో కూడిన శబ్దాలు ఉన్నాయి, 4 అక్షరాలతో కూడిన శబ్దాలు ఉన్నాయి, అలా 5 అక్షరాలతో కూడినటువంటి శబ్దాలు కూడా ఉన్నాయి. కాకుంటే ఒక అక్షరంతో కూడినటువంటి శబ్దము ఉన్నప్పటికీ దానికి సార్థకత ఉండాలి, అంటే దానికి మీనింగ్ ఉండాలి. ఒక మీనింగ్ ఉంటేనే అది శబ్దము అవుతుంది. ఒకవేళ దానికి మీనింగ్ లేదనుకోండి, అది శబ్దము అవదు, అది శబ్దమనే అనరు. సో ఈరోజు మనము ఆ శబ్దభేద యొక్క ఆ శబ్ద అంటే ఏంటి దాని గురించి నేర్చుకున్న తర్వాత శబ్ద భేదాలు మనం ఈరోజు ఒక టాపిక్ నేర్చుకుందాం. శబ్ద భేదాల్లో మొత్తం ఎన్ని రకాలు అంటే 5 రకాలుగా శబ్ద భేదాలు ఉంటాయి. శబ్దభేద్ 5 రకాలుగా ఉంటాయి. అయితే ఈరోజు మాత్రం ఫస్ట్ది మాత్రం ఇక్కడ డయాగ్రామ్లో మీకు చూపిస్తూ ఉన్నాను. ఈరోజు దీని గురించి కూడా మరి స్పష్టంగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఈ శబ్ద భేదాలు ఏంటి అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి కంపల్సరీగా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ, టెట్ వాళ్ళకి కానీ, డిఎస్సి వాళ్ళకి కానీ చాలా ఉపయోగం అండి. ఇది లేకోకుండా ప్రశ్న పేపరు ఉండదు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ శబ్ద భేదాలు. సరే, తర్వాత దీనికోసం మనం నేర్చుకుందాం. మొదటిగా ఏక్ అథవా అనేక సార్థక వర్ణంకే సమూహకు శబ్ద कहते हैं. అంటే ఇక్కడ ఏమన్నాను అంటే ఒక అక్షరముతో లేదా అనేక అంటే 2 కానీ 3 అక్షరాలతో సార్థకతతో కూడినటువంటి వర్ణాలు కలయిక వలన ఆ సమూహాన్ని ఏమన్నారు అంటే శబ్దము అన్నారు అని ఇక్కడ మనకి ఈ పరిభాషలో చెప్తూ ఉన్నాం, పరిభాషలో మనకి తెలియబరుస్తూ ఉంది. అయితే ఈ సార్థక శబ్ద ఒక అక్షరముతో కూడినటువంటి శబ్దము, 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దము. అసలు ఒక అక్షరం ఏంటి, 2 అక్షరాలు ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఇందుట్లో చూద్దాం. ఉదాహరణకి చూస్తే ఇక్కడ వా అనేటువంటి అక్షరం కూడా ఉంటుంది. ఇది వర్ణము అని కూడా అనొచ్చు, ధ్వని కూడా అనొచ్చు మనము. ఎందుకంటే మనము హల్లుల్లో నేర్చుకున్నాం. వా అక్షరం అంటారు, కానీ దీని యొక్క మీనింగ్ కూడా ఉంది. వా అంటే ఔర్ అని కూడా అర్థం. వా అంటే ఔర్ అని అర్థం. ఔర్ అంటే ఏంటండి? మరియు. వాన్న మరియే అంటే ఇక్కడ ఒక అక్షరముతో కూడినటువంటి శబ్దం. దీనికి ఒక మీనింగ్ ఉంది కనుక దీన్ని ఏమన్నాం? శబ్దము అన్నాం.
శబ్దము అన్నాం. ఒకవేళ ఈ కా ఉందనుకోండి, దాని శబ్దము అంటారండి? అనం. ఎందుకంటే కా అనేటువంటి అక్షరానికి ఎటువంటి అర్థం లేదు గనక ఇది శబ్దం కాదు. కానీ వ అనేటువంటి అక్షరం మాత్రము శబ్దమే. ఎందుకు అంటే వ అంటే మరియు అని అర్థం, ఔరన్నా మరియు అని అర్థం కదండి. అందుకని దాన్ని శబ్ద్ అన్నారు. అదే ఇక్కడ చెప్పినటువంటి ఏక్ అంటే ఒక అక్షరముతో ఒక వర్ణము యొక్క సమూహం. అంటే ఒక వర్ణం ఉంటే సింగిల్గా ఉన్నాను, దాని మీనింగ్ ఉంటే శబ్దం అంటాం. అలానే 2 అక్షరాల కలయిక వలన 2 వర్ణాల యొక్క కలయిక వలన సమూహం అంటే 2 అక్షరాల కలయిక వలన ఏర్పడినటువంటి దాన్ని శబ్దము అంటారు. దానికి ఏముండాలంటే సార్థకత ఉండాలి, సార్థక్ శబ్దయి ఉండాలి. అంటే ఒక మీనింగ్ ఇచ్చినటువంటి శబ్దమై ఉండాలి. అంటే ఉదాహరణకి ఒక అక్షరంతో కూడినటువంటివి ఇవి. 2 అక్షరాలకు చూస్తే సబ్ అనుకుందాం, లేకుంటే జల్ అనుకుందాం. చూడండి, సా అనేటువంటి వర్ణము, బా అనేటువంటి వర్ణము, ఆ 2 కలయిక వలన సబ్ అనేటువంటి శబ్దము ఏర్పడింది. అలానే సబ్ అంటే అందరూ, మనకు తెలిసినటువంటి విషయం. దాని మీనింగ్ ఏంటండి? అందరూ, కనుక ఇది శబ్దం. అలానే జల్, జా అనేటువంటి అక్షరము, లా అనేటువంటి అక్షరము, ఈ 2 అక్షరాల కలయిక వలన జల్ అనేటువంటి ఒక శబ్దం ఏర్పడింది. జల్ అంటే మనకు తెలిసినటువంటిది నీరు. సో ఈ విధంగా వీటి మీనింగ్ ఉంటే దాన్ని శబ్దము అంటారు. ఇక్కడ చెప్పినటువంటిది 3 అక్షరాలు మనకు తెలిసినటువంటి విషయమే. కమల్, 3 అక్షరాలు ఉన్నాయనుకోండి, కొన్ని 3 అక్షరాలు చూద్దాం. కమల్, కా అనేటువంటి అక్షరము, మా అనేటువంటి అక్షరము, లా అనేటువంటి అక్షరము. ఈ 3 కలయిక వలన అనేక సార్థక వర్ణంకే సమూహ, ఈ 3 అక్షరాల సమూహమే శబ్దం. కమల్ అంటే ఫ్లవర్. ఈ విధంగా మనకి సార్థకత ఇచ్చినటువంటి ఈ శబ్దాలను ఏమంటామంటే శబ్ద అని అంటాం. మనకి తెలిసినటువంటి విషయమే. ఈ శబ్దాలన్నీ కూడా డిక్షనరీలో ఉంటాయి. అందుకని దాన్ని ఏమన్నారు అంటే శబ్దకోశ్ అన్నారు. శబ్దకోశ్ అన్నారు. డిక్షనరీలో శబ్దాలే ఉంటాయి, పద్ ఉండదు, శబ్దాలే ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు వరకు మనము శబ్ద అంటే మనము దాని గురించి నేర్చుకున్నాం. నేను ఎందుకంటే గత లెసన్లో గ్రామర్ చెప్పేటప్పుడు పద్ అంటే ఏంటో మీకు ఒకసారి గ్రామర్ చెప్పేటప్పుడు శబ్ద భేద చెప్పేటప్పుడు మీకు పరిచయం చేస్తానన్నాను. అందుకని ఈ పద్ అనేటువంటి ఆ యొక్క మీనింగ్ కూడా, అది కూడా సేమ్. ఒక అక్షరం లేదా 2 అక్షరాల కలయిక వలన ఏర్పడిన దానికి కూడా 2 అక్షరాలతోనే ఉంటుంది. ఒక అక్షరంతో ఉంటుంది, 2 అక్షరాలతో ఉంటుంది, 3 అక్షరాలతో కలయిక మీద ఉంటుంది, 4 అక్షరాలు, దానికి కూడా సార్థకత ఉంటుంది. సేమ్ ఈక్వాలిటీ ఇలానే ఉంటుంది. వీటిని కూడా ఏమనంటారు? వీటిని శబ్దనొచ్చు. అలానే వీటిని ఇప్పుడు పద్ అయితే అనరు. ఇది ఎప్పుడు పద్ అంటారు అంటే దీని యొక్క పద్ యొక్క ఎప్పుడు మనం అంటాము అంటే ఒక వాక్య నిర్మాణం జరిగినప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. వాక్య నిర్మాణం జరిగినప్పుడు ఒక చిన్న ఉదాహరణ రాస్తాను. గోడ, గో అనేటువంటి అక్షరము, ఢా అనేటువంటి అక్షరము, గోడ. మైదాన్, మైదాన్ అనేటువంటి శబ్దము, దౌడా హై అని వస్తుంది. దీన్నే బహువచనంలో రాస్తే గోడే, మైదాన్, సారీ ఇక్కడ తప్పింది. ఘోడా మైదాన్ మే దౌడతా హై. సారీ, అంటే నేను భూతకాలం రాశాను, అది వర్తమాన కాలం రాద్దాం. घोड़ा मैदान में दौड़ता है, घोड़े मैदान में दौड़ते हैं. ఈ విధంగా ఈ ఒక వాక్య నిర్మాణంలో పెట్టిన తర్వాత ఘోడా అనేటువంటి 2 అక్షరాలు కలయిక వలన ఏర్పడినటువంటి శబ్దమే, మైదాన్ అనేటువంటిది శబ్దమే, మే అనేటువంటిది
ఇది మనకు తెలిసిన కారక చిహ్నమే, అంటే శబ్దమే, మీనింగ్ ఉంది. దౌడతాహ అనేటువంటి క్రియ శబ్దమే, ఎందుకు దానికి మీనింగ్ ఉంది, దానికి పరిగెత్తుచున్నది అనేటువంటి మీనింగ్ ఉంది, అంటే ఒక సార్థకత ఉంది. సో ఇలా వాక్య నిర్మాణంలో మనము ఈ యొక్క శబ్దాలను ఉపయోగిస్తే అప్పుడు ఇవి శబ్దనరు. వాక్య నిర్మాణంలో మనం ఉపయోగించినటువంటి ఈ యొక్క శబ్దాలని శబ్దనటువంటి అర్థాన్ని ఇవ్వదు. ఎందుకు అంటే వ్యాకరణ దృష్ట్యా కారక లింగ వచనాలు వీటి యొక్క రూపాలను మార్చేస్తుంది గనక దీన్ని ఏమంటారు అంటే పద్ అంటారు. అంటే ఇక్కడ కమల్ అనేటువంటిది విడిగా ఉన్నటువంటి స్వతంత్రతగా ఉంది గనక, స్వతంత్రంగా అంటే సింగిల్గా ఉంది గనక పద్ అన్నాం. జల్ అనేటువంటిది కూడా సింగిల్గా ఉంది గనక శబ్దము శబ్దన్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి గోడ మైదానమే దౌడతా అనేటువంటిది వ్యాకరణ దృష్ట్యా ఇక్కడ వాక్య నిర్మాణం జరిగింది గనక ఇలా ఈ విధంగా వాక్య నిర్మాణంలో ఉన్నప్పుడు గోడ అనేటువంటి దాన్ని శబ్ద అనకూడదు, పద్ అనాలి. మైదానం అనేటువంటిది శబ్దు కాదు, పద్. మే అనేటువంటి కారకు కూడా దానికి మీనింగ్ కనుక దాన్ని పద్ కిందని మనం తీసుకుంటాం. దౌడుతాహాయ్ అంటే అది కూడా పద్దే, ఎందుకంటే వ్యాకరణ దృష్ట్యా. మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. స్వతంత్రంగా ఒకటి అంటే ఒకే శబ్దము ఉంటే దాన్ని శబ్ద అంటాం. ఒక వాక్య నిర్మాణంలో ఉపయోగించిన తర్వాత దానిని పద్ కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని పద్ అనాలి కానీ శబ్దం అని అనకూడదు. కాకుంటే మనం శబ్దాన్ని కూడా మనం వాడుతూ ఉంటాం. ఒకవేళ మనకి వ్యాకరణంలో ఇచ్చిన తర్వాత ఇలా వ్యాకరణంలో ఇచ్చి దీని కింద ఒకవేళ గోడ కింద అండర్లైన్ చేసి ఇందులో కింద మనకి చాయిస్ ఇస్తాడు. ఇది శబ్ద అంటారా, పద్ అంటారా, లేకుంటే ఇంకొక ఏదన్నా నిరార్థక అంటారా, ఏదైనా ఇచ్చినట్టుగా మూడిట్లో దీని యొక్క మీనింగ్ ఏంటంటే వాక్య నిర్మాణంలో ఉంది కనుక దీన్ని పద్దని అనాలి. ఇది పద్దకును శబ్దకి రెండింటికి డిఫరెన్స్. ఈ రెండింటికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ముందుకు వెళ్దామండి, ఎందుకు లేట్ అవుతుంది, ముందుకు వెళ్దాం. తర్వాత ఇక్కడ మనము నేర్చుకున్నటువంటిది ఏంటంటే శబ్ద అనేటువంటి ఆ యొక్క పదము శబ్ద అనేటువంటిది ఈ నిర్మాణము ఎలా జరుగుతుంది అంటే ఒక అక్షరంతో నిర్మాణం అవుతుంది, కానీ దాని సార్థకత ఉండాలి. ఫస్ట్ 2 అక్షరాల కలియిక వలన కూడా నిర్మాణం అవుతుంది, కానీ దాని సార్థకత ఉండాలి. మనం చూసినటువంటి జల్, జ అనేటువంటి అక్షరము, లా అనేటువంటి అక్షరము. ఎందుకంటే నేను ఒకసారి ఉచ్చారణ చెప్పేటప్పుడు 3వ లెసన్లో నేను ఉచ్చారణ చెప్పేటప్పుడు మీకు తెలియపరిచాను. మనకి ఒక అక్షరం ఉన్నా ఒక అక్షరం ఉంటే ఒకే అక్షరం పలుకుతాం, వా అనేటువంటి అక్షరం కలుపుతాం, వా అనేటువంటి ఉచ్చారణ పలుకుతాం. జల్ అనేటప్పుడు దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం, జ ప్లస్ ల్. చూడండి దీన్ని ఎలా ఎలా చేస్తామని పలికేటప్పుడు మనకు తెలియదు, కానీ జ ప్లస్ లా ఈజ్ ఈక్వల్ టు జల్, జ ల్ అంటే మనం కొంచెం ఆగుతాం. ఒకవేళ 3 అక్షరాలతో కూడినటువంటి ఈ శబ్దము ఉంటే దీన్ని కూడా 2 పదాల కింద మనము ఏం చేస్తాం, 2 శబ్దాల కింద మనము ఉచ్చారణలోనికి తీసుకోవచ్చు. ఉచ్చారణ నేను చెప్పేది ఉచ్చారణ. చూడండి ఇందులో ఏం చేస్తామంటే క ప్లస్ మల్, చూసారండి, క ప్లస్ కమల్ అంటే క అనేటు కాడ మనం ఆగుతూ ఉన్నాం, కమల్. ఇలాను మన ఉచ్చారణ చేస్తాం. క జల్, కమల్, అలానే కమల్, జల్ అనేటువంటి ఇలాను ఒక అక్షరంతో ఉన్నటువంటి ఒక సార్థకతమ ఇచ్చేటటువంటి ఒక మీనింగ్ ఇచ్చేటటువంటి ఈ సమూహము ఉంటే దాన్ని ఏమంటాము, శబ్ద అంటాం. ఒక అక్షరంతో ఉన్నాను శబ్ద అంటాం, దాని మీనింగ్ ఉండాలి. జల్ అంటే 2 అక్షరాలతో ఉన్నటువంటి శబ్దము ఇక్కడ ఏర్పడిన తర్వాత దాని మీనింగ్ ఉంటే సార్థకత ఉంటే దాన్ని ఏమంటాం, శబ్ద భేద అంటాం. అలానే కమల్ 3 అక్షరాలతో కానీ 4 అక్షరాలతో కానీ 5 అక్షరాలు కానీ ఈ విధంగా ఉన్న ఈ యొక్క స్వతంత్రత అంటే స్వతంత్రంగా అంటే విడిగా ఉన్నటువంటి అంటే శబ్దకోశ అండి. మహా ఉదాహరణ చెప్పాలంటే శబ్దకోశ. శబ్దకోశంలో వాక్యాలు ఉండవు, శబ్దాలే ఉంటాయి కనుక శబ్దకోశ అన్నారు. అందుకని దాన్ని పద్ అనలే, పద్కోశ అని అనరు. పద్ అనేది ఎక్కడ ఉంటుందంటే వాక్య నిర్మాణంలో ఉంటుంది. వాక్య నిర్మాణంలో ఉన్నటువన్నీ కూడా పద్దులే, అది పద్ అని అంటాం. సింగిల్గా స్వతంత్రంగా
ఆ శబ్దము ఉంటే దాన్ని ఏమంటామంటే శబ్ద అంటాం. అందుకని శబ్దకోశ అన్నారు. సరే, మనం ముందుకు వచ్చేద్దాం ఒకసారి. శబ్ద విసార అనేటువంటిది అసలైనటువంటి గ్రామంలోకి వద్దాం. శబ్ద విసార అనేటువంటిది దీని యొక్క పరిభాష కూడా మనం నేర్చుకున్నాం. శబ్ద ఎన్ని రకాలు, శబ్ద వర్గీకరణ, शब्द कितने प्रकार हैं, वो चाहता हूं सर. शब्द कितने प्रकार हैं. శబ్ద భేద్, ఇక్కడ శబ్ద భేద్ అని రాస్తున్నాను. శబ్ద భేదులో మొదటిగా రచన अथवा बनावट के आधार पर శబ్ద భేద్. దీన్ని ఏమంటామంటే రచనకే ఆధారపడ శబ్ద భేద్ కూడా అనవచ్చు. ఎందుకంటే రచన అనొచ్చు, బనావటికే ఆధారపడ శబ్ద భేద్ అని కూడా రెండు రకాలు అంటాం. నేను ఇక్కడ ఏం రాశానంటే రచనకే ఆధారపడ శబ్ద భేద్ అని రాశా. ఇక్కడ బనావట్ లేదండి అని అనుకోకండి. ఎందుకంటే రచన అథవా బనావట్ ఇది లేదా అది. రచనకే ఆధారపడ శబ్ద భేద్ అనొచ్చు, బనావట్కే ఆధారపడ శబ్ద భేద్ అన్నా ఒకటే, రెండు ఒకటే. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. రచన అథవా బనావట్కే ఆధారపడ శబ్ద భేద్ ఒకటి. రెండవదిగా ఉత్పత్తి, स्रोत, आधार पर शब्द भेद. ఓకే సార్. మూడవదిగా अर्ध के आधार पर शब्द भेद. ఓకే. నాలుగవదిగా प्रयोग के आधार पर शब्द भेद. ఐదవదిగా व्याकरणिक प्रकार्य के आधार पर शब्द भेद. రైట్. మొత్తానికి మనకి శబ్ద భేద్ ఎన్ని రకాలండి? 5 రకాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శబ్ద భేద్ 5 రకాలు. మొదటిదిగా రచన అథవా బనావటికే ఆధారపడ శబ్ద భేద్. రెండవదిగా ఉత్పత్తి స్రోతకే ఆధారపడ శబ్ద భేద్. మూడవదిగా అర్థకే ఆధారపడ శబ్ద భేద్. ప్రయోగకే ఆధారపడ శబ్ద భేద్ నాలుగవది. ఐదవది व्याकरणिक प्राकार्य के आधार पर शब्द भेद. जरूरी है यही को सीखना जरूरी है. शब्द भेद में से उपभेद कितने प्रकार हैं? 5 प्रकार है. 5 प्रकार के संबंधित यह उपभेद को समझने से बहुत उपयोग है. इसलिए एक एक भेद के लिए जरूर सीखना होगा. अगर सीखना नहीं तो हमको नहीं मालूम होता. इस कारण से सभी व्यक्ति पहला शब्द भेद को सीखना जरूरी है, क्योंकि शब्द भेद पर से निर्भर रहता है सब बाकी का सब व्याकरण. बाकी का व्याकरण शब्द भेद पर आधार पड़ता है. इस कारण से सभी व्यक्ति जरूर सीखना अनिवार्य है. इस कारण से मैं तैयार हूं बताने के लिए. इस कारण से अब मैं शुरू कर रहा हूं व्याकरण के लिए. आइए
అవునండి. నేను ముందు చెప్పినటువంటి వీడియోల్లో గాని, వీటిలో గాని, సందుల్లో గాని నేను చెప్పినటువంటి వ్యాకరణంలో ఇది చెప్పిన తర్వాతనే ఉన్నటువంటి వ్యాకరణం చెప్తే అర్థమవుతుంది. వచనాలు గాని, లింగు గాని, ఇంకున్నటువంటి మిగతా సమాస్ గాని ఇయన్నీ కూడా. ఇది అర్థం కాకోకుండా అవి అర్థం కావు. ఒక లైన్‌గా వెళితే న్యూ లెర్నర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. అందుకని నేను మరలా బ్యాక్‌కొచ్చాను. వచ్చి ఒక లైన్, ఒక క్రమ పద్ధతిలోనే చెప్పుకుంటూ వెళ్ళాలి అని నేను అనుకుంటూ ఉన్నా. ఓకే. రైట్ సార్. వచ్చేయండి. మనకి ఇందుట్లో రచన ಅಥವಾ బనావటికి ఆధారపర శబ్దభేదు ఇందుట్లో మనకుంది. ఈ రచన ಅಥವಾ బనావటికి ఆధారపర శబ్దభేదు ఇక్కడ రాశాను. ఇది మెయిన్. ఇది ఎన్ని రకాలు అంటే 3 రకాలు. మళ్ళీ ఇందుట్లో రకాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఉంటుంది చూడండి. మళ్ళీ ఇందుట్లో రకాలు ఉంటాయి. అలానే ఉత్పత్తి శ్రోతకే ఆధారపర శబ్దభేది. ఇందుట్లో 4 రకాలు. అర్ధకే ఆధారపర 4. ప్రయోగికే ఆధారపర 2. వ్యాకరణిక ప్రకారికే ఆధారపర 8. ఇవన్నీ కూడా మనము క్లుప్తంగా మనం నేర్చుకుంటే గ్రామర్‌లో పటుత్వం వస్తుంది. ఎందుకంటే డిఎస్సి గాని, టెట్‌కి గాని ఎక్కువ శాతం డీప్‌గా వీటిలో నుండి అడుగుతాడు. వీటి నుండి అడుగుతారు. సరే, మనం వచ్చేద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మనం ఈరోజు రచన ಅಥವಾ బనావటికి ఆధారపర శబ్దభేద గురించి ఈరోజు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. తర్వాత ఉత్పత్తి శ్రోతికి ఆధారపర శబ్దభేద దాని నుంచి మనం నేర్చుకుందాం. ఓకే. రైట్. ఈరోజు మనము ఈయన తీసేస్తున్నాను. మీరు నోట్ చేసుకున్నారనుకున్నాను. నెక్స్ట్. ఓకే. ఇక్కడ ఉంది గనక ఇది కూడా తీసేస్తాను. ఓకే. రైట్. ఉత్పత్తికే ఆధారపర్ ఇది మొదటిది కదండి మనకి తీసుకుంది. రచనకే ఆధారపర్ అన్న రచన ಅಥವಾ బనావటికే ఆధారపర్ శబ్దభేద్. దీన్ని ఏమంటున్నారంటే రచనకే ఆధారపర్ శబ్దభేద్ అనొచ్చు. లేదా రచన కింద రాస్తున్నాను మళ్ళీ. రచన ಅಥವಾ బనావట్ ఇదండి. కే ఆధారపర్ శబ్దభేద్. దీని యొక్క రకాలు ఏంటంటే రూఢ శబ్దోక్తి, యౌగిక శబ్దోక్తి, యోగ రూఢ శబ్దోక్తి. రచన ಅಥವಾ బనావటికే ఆధారపర శబ్దభేదుల్లో ఉపభేదులేనండి 3 రకాలు. ఒకటి ఏమో రూఢ శబ్, రెండవది ఏమో యౌగిక శబ్, మూడవది ఏమో యోగ రూఢ శబ్. అసలు రూఢ శబ్దని మనము ఎలా గుర్తుపట్టాలి? యౌగిక శబ్దని మనం ఎలా గుర్తుపట్టాలి? అలానే యోగ రూఢ శబ్దని మనం ఎలా గుర్తుపెట్టాలి? అది గుర్తుపడితే ఈజీగా ఇది మనకు వచ్చేసినట్టే. అయితే రూఢ శబ్ద అంటే ఏంటి? యహ శబ్ద కోస टुकड़ा करने पर अर्थ ना निकलता है, इसी प्रकार शब्द को रूढ़ शब्द कहते हैं. చూసారండి రూఢ శబ్ద యొక్క భావము. దీనికి ఒక ఉదాహరణ రాస్తాను. మనకి శబ్ద భేదంలో ఉన్నాయి కదండి. 2 అక్షరాలతో కూడినటువంటి శబ్దం రాస్తాను. ఎందుకంటే జల్ అని మనం ముందుగానే రాసాం. జల్ అని రాస్తూ ఉన్నా. జల్ అనేటువంటి శబ్దము రూఢ శబ్ద, యౌగిక శబ్ద, యోగ రూఢ శబ్ద అనేది మనం నేర్చుకోవాలి ఈరోజు. జల్ అనేటువంటి శబ్దము రూఢ శబ్ద, యౌగిక శబ్ద, యోగ రూఢ శబ్ద అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకుందాం. ఒక్కొక్కటే నేర్చుకుందాం. ఇందాక నేను చెప్పినట్లుగా జల్ అనేటప్పుడు ఏం చేస్తున్నామంటే శబ్దాన్ని మనం ఉచ్చారణ చేసేటప్పుడు సంధి విచ్ఛేదం చేసినట్టు చేస్తాం. 2 అక్షరాలతో కూడి 2 అక్షరాలతో స్టార్ట్ అయ్యి 3 గాని 4 గాని ఉంటే ఇందాక మనం చెప్పినట్లే. దాని కింద మరలా ఇంకొకటి రాస్తున్నాను 3 అక్షరాలకు సంబంధించి. ఇది ఒక శబ్దము. ఇది 2 అక్షరాలు. వా ఇది ఒకటే అక్షరం. ఒకటే కనుక ఇది టుకుడా అవధర్మ అంటే మనము దాన్ని సంధి విచ్ఛేదం చేయదు. కాకుండా అది ఏంటంటే వా అనేటువంటిది ఏంటంటే రూఢ శబ్దే. సరే, జల్ అనేటువంటిది దీన్ని ఒకవేళ మనం విచ్ఛేదం చేస్తే టుకుడా అంటే 2 ముక్కలుగా చేస్తే జా ప్లస్ లా. ఈ జా అనేటువంటి వర్ణానికి అర్థం లేదు, లా అనేటువంటి వర్ణానికి ఎటువంటి అర్థం లేదు. కానీ ఈ యొక్క 2 అక్షరాలు కలిసినప్పుడు మాత్రము జల్ అనేటువంటి సార్థకత అంటే అర్థాన్ని ఇచ్చేటటువంటి శబ్దముగా ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడితే
రూట్ శబ్ద అంటారు. రొటీన్ వర్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. రొటీన్ వర్డ్స్. సో జా అనేటువంటి ఈ యొక్క శబ్దంలో ఇది రూఢ శబ్దం ఎలా అవుతుంది అంటే దీని యొక్క పరిభాష నేను చెప్పాను. ఈ జల్ అనేటువంటి శబ్దాన్ని మనము విభజించినప్పుడు, అంటే 2 భాగాలుగా చేసినప్పుడు, యువతల ఉన్న భాగానికి అవతల ఉన్న భాగానికి ఎటువంటి అర్థాలు ఉండవు. ఈ 2 అక్షరాలను మనము డివైడ్ చేసినప్పుడు జా అనేటువంటి ఈ అక్షరానికి అర్థం ఉండదు, లా అనేటువంటి అక్షరానికి కూడా అర్థం లేదు. అదే అన్నాడు, रूड जल शब्द को टुकड़ा करने पर अर्थ नहीं निकलता है. ఎందుకంటే ఈ యొక్క అక్షరానికి అర్థం లేదు, ఈ అక్షరానికి అర్థం లేదు. కానీ ఆ 2 వర్ణాలు జా అనేటువంటి వర్ణము, లా అనేటువంటి వర్ణము 2 కలిసినప్పుడు మాత్రము ఒక సార్థకతని ఇచ్చినటువంటి అర్థాన్ని ఇస్తుంది. జల్ అంటే నీరు అని మనకి అర్థాన్ని ఇస్తుంది కనుక ఇటువంటి గుణాలు కలిగినటువంటి శబ్దాలన్నీ కూడా రూఢ శబ్దాన్ని మనం గమనించాలి. సరే, 2 అక్షరాలతో కూడింది మనం చూసాం. ఈసారి 3 అక్షరాలతో కూడినటువంటి శబ్దాన్ని ఇక్కడ ఆయన కింద రాశాను. కమల్. కమల్ అనేటువంటి ఈ యొక్క శబ్దంలో వీటిని మనం ఏం చేస్తామంటే, ఇక్కడంటే జా ప్లస్ లా వాడాం. అంటే నేను ఉచ్చారణ చెప్పేటప్పుడు 3 అక్షరాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఏ ఉచ్చారణ చేయాలి అనేటువంటిది చూడండి. ఇంకొక పదం కూడా రాస్తాను, దీని కిందనే రాస్తాను. ఎందుకంటే మరలా ఒకసారి ఉచ్చారణ మెయిన్ మనకి. చూసారండి, దీన్ని ఎలాను మనము విచ్ఛేదం చేస్తాము అంటే, ఈ 3 అక్షరాలు ఉన్నాయి కనుక 3 అక్షరాలు అంటే బేస్ సంఖ్య ఉన్నప్పుడు దీన్ని ఎలా ఉచ్చారణ చేయాలి అనేది మనం ఈ యొక్క శబ్ద ఉచ్చారణ అంటే పదాల యొక్క ఉచ్చారణలో 2వ లెసన్ అనుకుంటా, అందుట్లో నేను చెప్పాను. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే దాన్ని ఒకసారి ఆ వీడియోని మరలా ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో ఒక ఫార్ములా ఉంటుంది బేస్ సంఖ్య ఉన్నప్పుడు. దీన్ని ఇది 2 అక్షరాలు ఉన్నాయి కనుక 1 1 విడదీసి జా ప్లస్ లా రాసాం. కానీ దీని ఇలాగా కా ప్లస్ మా ప్లస్ లా ప్లస్ కింద రాయకూడదు. ఉచ్చారణ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే 2 భాగాల కింద విభజించాలి. కమాల్ అనేటువంటి ఈ శబ్దాన్ని 2 భాగాల కింద విభజించాలి. ఎలా విభజించాలి? ఎందుకంటే ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి. 4 ఉంటే 2 2 విభజిస్తాం. కానీ 3 అక్షరాలే ఉన్నాయి కనుక దాన్ని ఎలానూ మనం విభజించవచ్చు అంటే, చూడండి, మనకి ఈ 3 అక్షరాలు ఉన్నప్పుడు సమానంగా మనం పంచలేము కనుక లాస్ట్గా ఉన్నటువంటి అక్షరాన్ని చూడండి, చివరన ఉన్నటువంటి అక్షరానికి ఆకారము కానీ, ఈకారము కానీ, ఊకారము కానీ, ఏకారము కానీ, ఐకారము కానీ, ఔకారము కానీ ఎటువంటి మాత్ర చిహ్న ఏమైనా సహాయం ఉందా? ఎటువంటి లేదు. ఇది హలంతుతో కూడి ఉంది. హలంతుతో కూడి ఉంది కనుక దీనికి ఎటువంటి సపోర్ట్ లేదు. అంటే ఎటువంటి ఆకారము కానీ, ఈకారము కానీ, ఊకారం ఎటువంటి ఒత్తులు లేవు గనక సింగిల్గా ఉంది గనక ఈ రెండింటిని కలపాలి. అప్పుడు ఎలా ఉచ్చారణ వస్తుందండి? కా ప్లస్ మల్. ఈసారి ఈ విధంగా మనం విభజిస్తే ఏమవుతుంది అంటే ఉచ్చారణ కూడా స్పష్టంగా వస్తుంది. మన పిల్లలు కూడా ఈ విధంగానే చెప్పాలి. చెప్తే వాళ్ళకి ఈజీగా వారు ఉచ్చారణ చేస్తారు. సరే, ఈసారి చూడండి, క మల్, కమల్. చూసారండి, క మల్ అంటే కాదేరో ఒక్క సెకండ్ అన్నమాట, ఆగుతున్నాం. క మల్, క మల్, కమల్. ఈ విధంగా ఉచ్చారణ చేస్తాం. ఇలాను మనం విభజించిన తర్వాత కాకి ఏమైనా అర్థం ఉందా? లేదు. యువతల పదానికి యువతల ఉన్నటువంటి మల్ అనేటువంటి శబ్దానికి లేదు. సో దీనికి అర్థం లేదు, దీనికి అర్థం లేదు. ఈ 3 కలిస్తే మాత్రము సార్థకత ఉంది, ఒక అర్థము వస్తుంది, కమలము అనేటువంటి. సో మీనింగ్ ఉంది కనుక ఇటువంటి గుణాలు కలిగిన దాన్ని ఏమంటాం అంటే రూఢ శబ్దం అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇవన్నీ కూడా. ఎందుకంటే మనము 2 అక్షరాలతో ఉన్నప్పుడు జా అనేటువంటి ప్లస్ లా, జల్, జా అనే దానికి మీనింగ్ లేదు, లా అనే దానికి మీనింగ్ లేదు. సో ఎటువంటి మీనింగ్ లేనటువంటి ఈ అక్షరాలు కలయికల వలన ఏమవుతుందంటే జల్ అనేటువంటి శబ్దం ఏర్పడినప్పుడు సార్థకత ఏర్పడుతుంది, ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తుంది. అందుకని దీన్ని ఏమంటాం, అటువంటి గుణాలు కలిగిన దాన్ని ఏమంటాం
రూడ్ శబ్ద అంటాం. అలానే ఇప్పుడు ఉన్నటువంటిది కలం, ఇదైనా సరే 3 అక్షరాలు ఉన్నాయి. కలం, కా ప్లస్ లం. కాకి అర్థం లేదు, లమ్కి అర్థం లేదు, కనుక రూడ్ శబ్ద్. కలం అనేటువంటిది కూడా రూడ్ శబ్ద్, రూడ్ శబ్ద్. పంక, ఫ్యాన్ ఉందనుకోండి, పంక. పంక అనేటువంటిది రూడ్ శబ్ద, యౌగిక శబ్ద, యోగరూఢ శబ్ద అంటే పంక. దాన్ని విడదీయండి, పం ప్లస్ కా. పమ్ము లేదు అర్థము, కాకి కూడా లేదు. ఒకవేళ కా అనేటువంటిది తినవచ్చు అనేటువంటి క్రియ కూడా చూపిస్తుంది, దానికి మీనింగ్ ఉంది. కానీ యువతల దానికి పమ్ అనే దానికి మీనింగ్ లేదు. సో ఈ విధంగా మనము విభజించినప్పుడు యువతల దానికి మీనింగ్ లేదు, దీనికి మీనింగ్ లేదు. మీనింగ్ లేదు గనక ఏమవుతుంది, ఇది ఇటువంటి గుణాలు కలిగినట్టు దాన్ని ఏమంటామంటే రూడ్ శబ్దని అంటాం. ఇటువంటి గుణాలు కలిగినటువంటి శబ్దాన్ని ఏమంటాం, రూడ్ శబ్దనే అంటాం. అసలు శబ్దం అంటే ఏంటి, ఒక విశేషత, అంటే ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి వర్ణాల యొక్క కలయికనే కదండి శబ్దం అంటాం. సో కాకుంటే ఆ శబ్దము రూఢ శబ్ద, యోగ శబ్ద, యోగరూఢ శబ్ద అనేది మనము ముందుగా గుర్తించాలి. దాన్ని గుర్తించడం కొరకే మనము దీన్ని మనం నేర్చుకుంటున్నాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను రూఢ శబ్ద అంటే ఏంటో. ఎందుకంటే మనకి ఇందుట్లోని మోహన్ ఫల్ ఖాతా అనేటువంటి ఒక శబ్దం ఇచ్చి ఫల్ కింద అండర్లైన్ చేసి శబ్ద భేద క్యా హై అంటాడు. అందుట్లో ఆన్సర్లు ఏమిస్తాడంటే రూఢ శబ్, యౌగిక శబ్, యోగరూఢ శబ్ద అంటాడు. ఫల్ అనేటువంటిది రూఢ శబ్ద, యౌగిక శబ్ద, యోగరూఢ శబ్ద. అంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క ఫార్ములా ప్రకారంగా ఫల్ అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి కనుక రెండింటిని విడదీయాలి. 1 + 1, ఫా ప్లస్ ల్. ఫల్, ఫాకి అర్థం లేదు, లాకి అర్థం లేదు. రెండిట్లో ఒకదానికి అర్థం ఉన్నా ఇంకొక దానికి అర్థం లేకపోతే రూఢ శబ్దే. ఒకదానికి అర్థం ఉండి ఇంకొక అక్షరానికి అర్థం ఉందనుకోండి, ఒకదానికి అర్థం లేకుండా ఇంకొక దానికి అర్థం ఉందనుకోండి, మీనింగ్ ఉందనుకోండి, అప్పుడు కూడా రూఢ శబ్దే. రెండు వైపులా యువతల అర్థం ఉండి యువతల అర్థం ఉంటే రూఢ శబ్ద కాదు. యువతల మీనింగ్ ఉండి యువతల కూడా మీనింగ్ ఉంటే రూఢ శబ్ద కాదు. యువతల పక్క మీనింగ్ అర్థం ఉండి యువతల పక్క మీనింగ్ లేదనుకోండి, రూఢ శబ్దే. ఒకవేళ యువతల మీనింగ్ ఉండి యువత లేకపోతే రూఢ శబ్దే. ఇది మనం గమనించాలి. ఇది మీకు రూఢ శబ్ద గురించి సరే ఈజీగా మీరు గుర్తుపడతారనేటువంటిది అనుకుంటున్నాను. ఇందులో చూడండి, ఇందులో ఎన్ని కూడా శబ్దాలే కదండి. ఏక్ అనేటువంటిది శబ్దమే. ఏక్ ఇక్కడే చూద్దాం. ఏక్ అనేటువంటిది ఏ ప్లస్ కా రూఢ శబ్ద అండి, యౌగిక శబ్ద. ఈజీగా రూఢ శబ్దని చెప్తా, రూఢ శబ్దే. ఈ విధంగా మనము రూఢ శబ్దాన్ని మనము అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండో శబ్దానికి వెళ్దాం, యౌగిక శబ్దం. రెండవది వచ్చేటప్పటికి యౌగిక శబ్దం. ఇక్కడ యౌగిక శబ్దం అనేటువంటిది దాని యొక్క మీనింగ్ ఏంటంటే, యౌగిక శబ్దం అనేటువంటిది ఇక్కడ 2 శబ్దాల యొక్క కలయిక వలన ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ఏమంటామంటే